family, very good morning and welcome to another baby care video అండి. సో మన బేబీస్ కోసం మనం ఏ ఒక్క వస్తువు కొనుక్కున్నా ఆ వస్తువుని చూస్తున్నారంటే మన బేబీ యొక్క గ్రోత్ ప్రోగ్రెస్ అన్నది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈరోజు నేను ఏం చూపించబోతున్నానో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ పైన చూసే ఉంటారు కదా. మన చిన్నతనంలో ఎస్పెషల్లీ ఎవరికైనా ఒక ట్రైసైకిల్ ఉందంటే దాన్ని షేర్ చేసుకుని ఆడుకుని ఎంత సరదా పొందేవాళ్ళని చెప్పండి. సో అలాంటి సరదాలు ఏవి కూడా లక్కీ అయితే మిస్ అవ్వకూడదని చెప్పేసి వాడి కోసం నేనైతే ఒక ట్రైసైకిల్ అయితే తీసుకున్నాను. అది వచ్చేసరికి లవ్లా బ్రాండ్ నుండి ఎలికెన్ ట్రైసైకిల్ అండి. సో ఇది వచ్చేసరికి నాకు అన్ని విధాలుగా చూసుకున్న బెస్ట్ అని అనిపించింది. అంటే మన బేబీ ఒక ఏజ్ ఒక 1 year ప్లస్ దగ్గర నుండి అంటే వాళ్ళకి స్టెబిలిటీ వచ్చి కొంచెం వాక్ చేయగలుగుతున్నారు, లేదంటే బ్యాలెన్స్డ్గా కూర్చోగలుగుతున్నారు అన్న స్టేజ్ దగ్గర నుండి వాళ్ళంతకు వాళ్ళు సైక్లింగ్ చేసుకునే స్టేజ్ వరకు కూడా ఈ ట్రైసైకిల్ అయితే వాళ్ళకి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. దీని గురించి డీటెయిల్గా అయితే చెప్తాను. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో నేను పోస్ట్ చేయగానే దీని డీటెయిల్స్ అయితే కొందరు కామెంట్లో అడగడం కూడా జరిగింది. సో బేసికలీ ఫస్ట్లీ చెప్పాలంటే ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన లింక్ అన్నది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. సో ఇందులో వచ్చేసరికి రెడ్ అండ్ బ్లాక్ అండ్ వన్ మోర్ ఆరెంజ్ షేడ్ అయితే ఉంది. సో నాకేంటంటే కొంచెం రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అన్నది కొంచెం పిల్లలకి అట్రాక్టివ్గా ఉంటుంది అన్నట్టు తీసుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికి హ్యాండిల్ బార్ గురించి అయితే మాట్లాడచ్చు. 1 by 1 వెళ్తాను. ఏంటి ఈ సైకిల్ తీసుకోవడంలోనే ఎందుకు స్పెసిఫిక్గా నేను చూస్ చేసుకున్నానని చెప్తాను. ఫస్ట్లీ హ్యాండిల్ బార్స్ అండి. సో మన పిల్లలకి గ్రిప్పింగ్ వైజ్ బాగా ఉండేటట్టు ఈ హ్యాండిల్స్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగిందనమాట. దీనికి వచ్చేసరికి చిన్న బెల్ కూడా అయితే వస్తుంది. బెల్ కూడా మన పిల్లలు ఎక్కడ హట్ అవ్వకుండా ఈజీగా వాళ్ళు వాయించే విధంగా అయితే వచ్చిందనమాట. ఫస్ట్లీ బేబీ యొక్క సీట్ చూడండి. సో ఈ సీట్ వచ్చేసరికి వెల్ సఫిషియంట్ స్పేస్తో అయితే వస్తుందండి. ఈ సీట్ ఏదైతే ఉందో మనం 2 పొజిషన్స్లో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు 25 kgs వెయిట్ వచ్చేంత వరకు అంటే దగ్గరగా ఒక 5 years రేంజ్ వరకు ఆ తర్వాత కూడా ఈ సైకిల్ యూజ్ చేసుకునేటట్టు అయితే వచ్చింది. అండ్ సేఫ్టీ ఫీచర్లో ఫస్ట్ ఏంటంటే మనకి సీట్ బెల్ట్ ఎలా అయితే కారుకుంటుందో ఈ సైకిల్కి మనకి ఒక సేఫ్టీ బెల్ట్ వచ్చింది. సో ఈ బెల్ట్ అన్నది మనకి బోత్ సైడ్స్ నుండి అటు నుండి ఇటు నుండి ఇలా అయితే క్లిప్ చేసుకుంటాం అనమాట మన బేబీ కూర్చున్న తర్వాత. ఇది వచ్చేసరికి మనకి 3 point సేఫ్టీ హార్నెస్ తో అయితే వస్తుంది. ఈ ట్రైసైకిల్ యొక్క వీల్స్ చూడండి. వీల్స్ కూడా మనకి పెద్ద సైజ్ వీల్స్ వచ్చి చాలా మంచి డిజైనింగ్ తో అయితే వచ్చిందండి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి పెడల్స్ అనమాట. సో మన బేబీ ఇంకా సైక్లింగ్ చేయడం వాళ్ళకి రాలేదు, ఇది తీసుకోవడం వేస్ట్ అని చాలా మంది అనుకుంటారు. మనకి 2 ఉంటాయి. సో ఈ ఫుట్ రెస్ట్ పైన వాళ్ళైతే వాళ్ళ పాదాలని ప్లేస్ చేసుకోవచ్చు. వాట్ ఇఫ్ వాళ్ళకి సైక్లింగ్ చేయడం వచ్చింది అంటే మళ్ళీ వాళ్ళకి అడ్డుగా ఉంటుంది అనుకున్నట్టయితే మనం దీన్ని మూవ్ చేసుకుని బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు, లేదు కంప్లీట్గా తీసేయచ్చు. సో మూవ్ చేసుకోవాలనుకున్నట్టయితే జస్ట్ ఇలా కిందకి పుష్ చేసి వెనక్కి పెట్టి వీటిని వచ్చేసరికి ఇలా ఫోల్డ్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. దీనికి వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ 2 బాస్కెట్స్ వస్తున్నాయి అనమాట. వాళ్ళ బేబీ యొక్క బిలాంగింగ్స్ ఏమైనా ఉంటే చక్కగా ఇందులో అయితే అరేంజ్ చేసేసుకోవచ్చు. పేరెంట్ హ్యాండిల్ బార్. సో ఈ హ్యాండిల్ బార్ యొక్క ఫీచర్ ఏంటి అంటే మన బేబీకి ఓకే ఇంకా వాళ్ళు సైక్లింగ్ చేయలేకపోతున్నారు అన్నప్పుడు మనమే వెనకాలండి చక్కగా డైరెక్షన్స్ ఈ బార్తో అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో ఈ బార్ చూసుకున్నట్టయితే మీకు అవసరం ఉంది అంటే ఉంచవచ్చు, లేదు అంటే రిమూవ్ చేసేయచ్చు. ఈ ఒక్క హ్యాండిల్ బార్తో బ్యాక్ సైడ్ నుండి పుష్ చేయడమే కాకుండా డైరెక్షన్స్ కూడా మారుతుంది చూడండి. దీన్ని మనం ఎప్పుడైతే మూవ్ చేస్తామో ఇది మనకి డైరెక్ట్గా ఫ్రంట్ ఉన్న హ్యాండిల్కి అయితే కరెక్ట్ అయి ఉంటుంది. సో దట్ ఏంటంటే డైరెక్షన్స్ కూడా మనం ఈజీగా వాళ్ళని అయితే కంట్రోల్ చేయడానికి అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మీకు ఒక అటాచ్మెంట్ కనిపిస్తుంది కదా. సో దీన్ని ఏంటంటే మనం కొంచెం మూవ్ చేయడం ద్వారాగా ఈ బార్ అన్నది హైట్ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట మన ఒక కంఫర్ట్ ప్రకారంగా. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే దీనికి బ్రేక్ సిస్టమ్ కూడా అయితే వచ్చింది. బ్రేక్ వేయడం ద్వారాగా వాళ్ళు ముందుకు మూవ్ అయిపోకుండా మనం అయితే ఇలా కంట్రోల్ చేయొచ్చు. సో 2 బ్రేక్స్ కూడా వేసిన తర్వాత మనకి ముందుకైతే మూవ్ అవ్వట్లేదండి. సో ఈ బ్రేక్ సిస్టమ్ అన్నది కూడా పర్ఫెక్ట్ అయితే వర్క్ అవుతుంది. ఓవరాల్ ఈ ట్రైసైకిల్ వచ్చేసరికి మంచి మెటల్తో అయితే వస్తుందండి. సో స్ట్రాంగ్ అండ్ స్టడీగా ఉంటూ దీని యొక్క డ్యూరబిలిటీ కూడా నాకైతే చాలా బాగా అయితే నచ్చింది అనమాట. అండ్ దీన్ని ఫిక్స్ చేసుకోవడం కూడా చాలా ఈజీ.
బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ మనకి మాన్యువల్తో పాటు వస్తుంది. దాంతో పాటు ఈ చిన్న వ్రెంచ్ కూడా వచ్చింది. ఈజీగా మనంతకు మనమే ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ ట్రైసైకిల్ యొక్క ఫీచర్స్ అన్నీ విన్నారు కదా. సో మీరు కనుక పర్చేస్ చేయాలనుకున్నట్టయితే ఇది అమెజాన్ అండ్ అలాగే లెవెల్ అప్ సైట్లో కూడా మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి. డిస్క్రిప్షన్ బాక్స్లో వచ్చేసరికి లింక్స్ అయితే ఇచ్చాను. సో డూ చెక్ ఇట్ అవుట్. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక బేబీ కేర్ వీడియోతో కలుసుకుందాం. బాయ్.